ఫస్ట్లీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ మీడియా మిత్రులు అందరూ ఇట్లా వచ్చినందుకు. మీరందరూ సినిమా చూశారు అనుకుంటున్నాము. మీతో పాటు మేము థియేటర్లో చూసినప్పుడు హాల్ నిండుగా జనం ఉంటారు కనుక అందరూ చూశారు. కానీ ఒక హ్యాపీనెస్ ఏంటంటే అందరూ తూగిపోతూ చూశారు. వాళ్ళు తాగొచ్చారని కాదు, కానీ మా సినిమాలో మా డైరెక్టర్ రాసిన రాతకి, తీసిన తీతకి, ఆ జోక్స్కి, ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్ఫుల్లీ మన మీడియా మిత్రులు కూడా ఫ్యామిలీస్తో వచ్చారు. థియేటర్ పిల్లలతో కూడా ఉండింది, ఫ్యామిలీస్తో ఉన్నారు కాబట్టి కొన్ని టిపికల్ క్యారెక్టరైజేషన్స్ ఎలా అయితే, ఒకటి ఆర్గన్ డేవిడ్ మీరందరూ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఆర్గన్ డేవిడ్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో చాలా అద్భుతంగా పేలింది. ఆయన చేసే యాంటిక్స్ అన్నీ కూడా చాలా బాగా పేలాయి. అలాగే వెస్ట్ ఇండీస్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, కాసేపట్లో ఆయన కూడా మాట్లాడబోతారు. ఆయన అవయవాలకి ఎంత డిమాండ్ ఉందో సినిమా చూస్తే అర్థమైపోద్ది. సో అలా ఆ విధంగా, అదే కాకుండా హీరో గారు మా ఆనంద్ గారు ఐ థింక్ ఇంతకుముందు చేసిన సినిమాలకి చాలా డిఫరెంట్గా ఈసారి చాలా హై ఎనర్జీలో చేశారు. హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు, ఒక అమ్మాయి ముద్దు పెట్టింది, ఒక అమ్మాయి పద్ధతిగా ఉంది, అవి కూడా మీరు చూశారు. విలన్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఒకరు కండలు చూపించారు, ఒకరు ధైర్యంగా మాట్లాడుతూ డైలాగ్స్ చెప్పారు. ఆ విధంగా ఎనీవిచ్ వే చాలా వేరియేషన్తో సినిమా అద్భుతంగా జరిగింది. అండ్ ఐ థింక్ 3 సినిమాలు ఈరోజు రిలీజ్ అయితే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అన్ని సినిమాలు బాగా ఆడుతున్నాయి. కానీ కాసేపు కూర్చుని సరదాగా నవ్వుకుంటూ ఒక ఫ్యామిలీ ఓ మెమరీగా ఉండేటట్టుగా మా సినిమా ఉండదని మేము చెప్పగలము. పిల్లలతో ఫ్యామిలీస్తో తప్పకుండా చూడాలి. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కనుక ఎక్కువ మంది చూడాలి, వాళ్ళు ఇంకా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వాలి. కలెక్షన్స్ కూడా మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ నుంచి ఫస్ట్ షోకి, ఇప్పుడు నేను కూడా మా ఫ్యామిలీతో పాటు ఐ థింక్ నైట్ వెళ్తున్నాము. 8 టికెట్స్ మేము బుక్ చేసుకుని వెళ్తున్నాము. 8 అంటే నాకు ఒక భార్య ఒక పిల్లాడు ఉన్నా కూడా మా వైఫ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. సో వాళ్ళ పిల్లలతో కూడా వెళ్తున్నాము. అంటే వెళ్తే ఒక గుంపుగా వెళ్తే అదొక మెమరీగా ఉంటుంది. ఇది నాతో పాటు మీరందరూ కూడా అలాగే వెళ్ళాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. వెళ్ళి ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో మీరు హ్యాష్ ట్యాగ్ పెట్టి చూస్తే ఫ్యామిలీతో వెళ్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. ఐ థింక్ దోస్ ఆర్ వాట్ మేకింగ్ అస్ మోర్ దెన్ హ్యాపీ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఉదయ్ శెట్టి. ఇది కెమెరాలు రికార్డ్ అవుతుందో లేదో. థ్యాంక్ యూ ఉదయ్ శెట్టి. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, మిగతా వాళ్ళందరూ మాట్లాడతారు. థ్యాంక్స్ అగైన్ ప్రెస్ ఫర్ కవరింగ్ దిస్. యాక్చువల్గా సక్సెస్ మీట్ అంటే క్రాకలు కాల్చడం, కేకులు కొయ్యటం, తొడలు కొడటం కూడా చేయాలేమో, మేము చేయబోతున్నాం. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్లో ఆ రెస్పాన్స్ చూసాక, అంటే ఫస్ట్ టైం నేను సినిమా తీయడం కదా, థియేటర్లో ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత చాలా అంత హిలేరియస్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎస్పెషల్లీ సింగిల్ స్క్రీన్ నుంచి అండి విజిల్స్ పడడం అనేది నాకు పెద్ద హ్యాపీ ఎక్కువ తీసుకొచ్చింది నాకు. ఎస్పెషల్లీ క్లైమాక్స్కి గట్టిగా అరుస్తూ విజిల్స్ పడడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. మీ ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ అండ్ మీ పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఉన్నా కానీ అందరూ కలిసి చూసే సినిమా ఇది. మీరు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎపిసోడ్స్ అంటే మీకు సినిమా చూసే ఉంటారు మీరు. ప్రీ ఇంటర్వెల్ చెక్ పోస్ట్ సీక్వెన్స్ కానీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ చాలా ఎంటర్టైన్ చేశాయని చెప్పేసి చాలా రివ్యూలు వచ్చాయి నాకు పర్సనల్గా. దాని తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే ఆర్గన్ డేవిడ్ క్యారెక్టర్, ఆయన చుట్టూ తిరిగే ఆ సీక్వెన్స్ అంతా అదిరిపోయిందని చెప్పేసి చాలామంది రివ్యూలు చెప్పారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ట్విస్ట్లు అండి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఎట్లా హోల్డ్ చేసిందో క్లైమాక్స్లో వచ్చే 2 ట్విస్ట్లు గెస్ చేయలేదని చెప్పేసి ఆ ట్విస్ట్లకి ఎక్కువ థ్రిల్ అయ్యారు. సో అదంతా కూడా హ్యాపీ అనిపించింది. ఎవ్రీబడి ఫర్ కమింగ్, వీఆర్ సో హ్యాపీ అండి. అందరూ మంచి రివ్యూస్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పి మంచిగా చెప్తున్నారు. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మేము అనుకున్నట్టు మంచి కామెడీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. అండ్ క్లైమాక్స్ సీన్ కూడా మంచిగా వర్కౌట్ అయింది. సో వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ అనురాగ్ చెప్పినట్టు రిలీజ్ అయిన 3 మూవీస్ మంచిగా ఆడుతున్నాయి. దాంట్లో మాది వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సెట్ అయింది. మంచి కామెడీగా, మంచి బ్లాక్ బాస్టర్ కామెడీ వర్క్ అయింది మిగతా సినిమాస్తో పోల్చుకుంటే. సో వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ సినిమాలో 2 మెయిన్ క్యారెక్టర్స్ వెస్ట్ ఇండీస్, ఇమాన్యుయల్ది. సో ఇమాన్యుయల్ పేరు ఇక వీఆర్ గోయింగ్ టు చేంజ్ ఇట్ లైక్ మేము ఇక వెస్ట్ ఇండీస్ అనే పిలుస్తాం. థ్యాంక్ యూ ఇమాన్యుయల్. అండ్ అలానే ఆర్గన్ డేవిడ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అందరూ చెప్పే ఒకటి ఏంటంటే ఎస్పెషల్లీ ఆనంద్ గురించి. ఇప్పుడు దాకా ఆనంద్ చేసిన సినిమాలన్నీ వేరు, ఈ సినిమా వేరు.
ఎందుకంటే ఎమోషన్స్ అన్నిటికంటే కామెడీ చేయడం అనేది చాలా చాలా కష్టం. క్యూట్ లుక్స్తో చాలా బాగా చేశాడు అని చెప్పేసి మంచి రివ్యూస్ ఇస్తున్నారు. థ్యాంక్స్ ఎవ్రీబడి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్. మేమందరం కొత్త టీము, ఇంక్లూడింగ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, ఎవ్రీబడి కొత్త టీము. ఈవెన్ ఇమాన్యుయల్కి కూడా దిస్ ఈస్ ద ఫస్ట్ మూవీ ఈజ్ ద ఫస్ట్ మూవీ, ఫుల్ లెంత్ మూవీ. సో మమ్మల్ని అందరినీ నమ్మి మా బ్యాచ్లో ఇప్పుడు మా టీంలో మోస్ట్ సీనియర్ పర్సన్ అంటే మా హీరోనే. సో ఇలా జూనియర్స్ అందరినీ నమ్మి మాతో సినిమా చేసినందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్. అండ్ మమ్మల్ని నమ్మినందుకు రిజల్ట్ కూడా బాగా వచ్చింది. సో వీఆర్ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు చెప్తుంది BGM అద్దరిపోయింది అని. థ్యాంక్ యూ చైతన్ గారు. థ్యాంక్స్ ఫర్, మేము చాలా కష్టపెట్టాం తన్ని, బట్ స్టిల్ మంచి రిజల్ట్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. And we are going to do our next movie also with you. Thanks sir, and thanks to all media for supporting us in all promotions and everything. Thank you so much. మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులు చాలా పెద్ద హిట్ చేస్తున్నారు, మీరు చాలా బాగా వచ్చింది సినిమా. ఇక్కడ అన్నట్టు బ్లాక్ బస్టర్ కామెడీ ఉంది కదా, 100% ఎంటర్టైన్మెంట్. మేము చూసాము థియేటర్కి వెళ్ళి అందరితో చూస్తున్నప్పుడు, చాలా హ్యాపీ అని అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తే అమ్మ పెట్టిన భోజనం తింటే ఎలాంటి హ్యాపీనెస్ వచ్చిందో, లైక్ ఈ సినిమా వాళ్ళతో చూస్తున్నప్పుడు వాళ్ళ ఎంజాయ్ చేస్తుంటే మాకు అంత హ్యాపీనెస్ వచ్చింది. రియల్లీ థ్యాంక్ యూ గైస్. అందరు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే ఇప్పుడు ఏజ్ వైజ్ చూసుకున్నా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడగలిగిన సినిమా అండి ఇది. అందరు హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే సినిమా. ఈ సినిమాలో రుద్ర క్యారెక్టర్ చేశాను నేను. నాకు నా క్యారెక్టర్ అని కాకుండా సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్స్ అందరికీ మంచి లైఫ్ ఉందండి. మా ఉదయ్ చాలా బాగా చూపించాడు మమ్మల్ని అందరినీ. ఆల్ ద బెస్ట్ ఉదయ్, సక్సెస్ కొట్టేశాడు డెబ్యూ సినిమా అయినా కూడా. ఆనంద్ అసలు ఇంకా పర్ఫార్మెన్స్ అసలు అదరగొట్టాడు. ఆయనతో స్క్రీన్ షేర్ నేను చేసుకున్నందుకు ఐ బ్లెస్డ్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఆనంద్. ఇమ్మాన్యుయల్ అయితే ఇమ్మాన్యుయల్, వెన్నెల కిషోర్, రాజావారు, ప్రతి క్యారెక్టర్స్ అండి. ఈ క్యారెక్టర్ మిస్ చేస్తున్నానా అనేది లేకుండా ప్రతి క్యారెక్టర్ని చూస్తే మీరు కనెక్ట్ అయిపోతారు, ఏదో క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతారు, అట్లానే ఉంటుంది. ఇప్పుడు చూసిన ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నా కూడా అందులో కూడా ఏదో ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతుంటారు. అది మా ఉదయ్ రాసిన రైటింగ్లో మాత్రం సూపర్ అండి, చాలా బాగుంది, అందరు ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్స్ టు వంశీ అన్న, అనురాగ్ అన్న, లైక్ మంచి సినిమా తీశారు, కొత్త ప్రొడక్షన్ అయినా కూడా చాలా మంచి ఎంటర్టైన్మెంట్, అందరూ వచ్చి చూడొచ్చు. అలానే బజేవాయు వేగం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా మంచి రివ్యూస్ వస్తున్నాయి. లక్కీలీ నేను అందులో కూడా చేశాను బజేవాయు వేగంలో. సో అది కూడా సక్సెస్ అని అంటున్నారు. థ్యాంక్ యూ. ఈ సినిమా సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ గైస్. నమస్తే అన్న అందరికీ. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది నాకు. థియేటర్ నుంచి బయటికి రాగానే అందరూ వెస్ట్ ఇండీస్ అని పిలుస్తున్నారు నన్ను, నా పేరు మర్చిపోయి. సో చాలా రోజుల తర్వాత అంటే జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ అనే పేరు కాకుండా ఒక కొత్త పేరుతో పిలిపించుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఒక 2.5 years బ్యాక్ మేము వర్క్షాప్ చేసేటప్పుడు నేను ఆనంద్ అన్న అనుకున్న మాట, మన సినిమాలో కామెడీ వర్కౌట్ అయ్యి ఫ్యామిలీస్ అన్నీ మన సినిమాకి వస్తే చాలు, సినిమా మనం సక్సెస్ అయినట్టే, మనం ఎంచుకున్న కాన్సెప్ట్ సక్సెస్ అయినట్టే అని. సో ఈరోజు థియేటర్లో మేము చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు, అంటే మీలో కూడా చాలామందిని చూశాను నేను అక్కడ, అంటే మీలో ఉన్న వాళ్ళలో కూడా చాలామందిని చూశాను. ప్రతి ఒక్కళ్ళు అసలు సీట్లు ఎడ్జ్ వరకు వెళ్ళిపోయి నవ్వుతున్నారు. అది నాకు చాలా హ్యాపీనిచ్చింది. అండ్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు అండ్ చాలా బాగా నవ్వుకున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మా ఇద్దరు కాంబినేషను అంటే చాలా రివ్యూస్లో కూడా రాశారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ హీరో హీరోయిన్ కాంబినేషన్ కన్నా వీళ్ళిద్దరు రొమాన్స్ చాలా బాగుంది అని చెప్పేసి. సో అంత బాగా రావడానికి కారణం కూడా మా ఉదయన్న రాసిన రైటింగ్ అలాంటిది. అంత క్రిస్పీగా అండ్ అంత ఫన్నీగా ఉంటుంది క్యారెక్టరైజేషన్స్, మీరు అందరూ చూసే ఉంటారు. సో అదే ఈరోజు రిలీజ్ అయిన సినిమాలు మూడిట్లో మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మా సినిమా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి, అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఫ్యామిలీతో ఏదో ఒక పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళి హ్యాపీగా కూర్చొని లాస్ట్ వరకు నవ్వుకొని హ్యాపీగా బయటకు రావచ్చు. లాస్ట్ పంచ్ కూడా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా లాస్ట్ పంచ్ చేసే పంపిస్తాడు, అలా ఉంటుంది రైటింగ్. సో తప్పకుండా మీరు అందరూ వెళ్ళి మా సినిమాని ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగానే ఈ సమ్మర్కి ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమా ఇచ్చామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
అండ్ మీరు అది నిరూపించారు. ఫ్యామిలీస్ అన్నీ వెళ్ళి చూసి మా సినిమాని సక్సెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరన్నా చూడాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా మీ ఫ్యామిలీస్తో వెళ్ళి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్కూల్స్ రిలీజ్ అవ్వకముందు సో ఈరోజు ఫస్ట్ రోజే అయింది. ఈరోజు చాలామందికి ఆఫీస్లో అవి కూడా ఉంటాయి. రేపు ఎల్లుండు వీకెండ్స్ కాబట్టి వస్తారన్నా. శనివారం ఆదివారం ఉన్నాయి ఇంకా. సో నుంచి ఓపెన్ అవుతాయి కాబట్టి మీ పిల్లలందరిని తీసుకొని హ్యాపీగా మా సినిమాకి వెళ్ళి నవ్వుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తప్పకుండా నవ్వుకుంటారు మీరు. నవ్వుకోకపోతే మా అనురాగ్ గారి నెంబర్ ఇస్తాను, కావాలంటే ఆయన ఫోన్ చేయండి. ఎందుకంటే అంత డ్యామ్ షూర్ అనురాగ్ గారు చెప్పిన మాట అది. ఎందుకంటే షూర్ షాట్గా నవ్వుకుంటారు. కన్ఫామ్గా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ అయితే హిలీరియస్గా నవ్వుకుంటారు. సో కామెడీని ఎంజాయ్ చేసే వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళి మా సినిమాని చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా. ఇంత లేట్ అయినా మీకు చాలా బిజీ డే ఈరోజు. 3 ఫిల్మ్ రిలీజెస్. ఈ సమ్మర్ అంతా కొంచెం లీన్ పీరియడ్ నడిచినా మంచిగా వచ్చి అన్ని సినిమాల్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియాకి థ్యాంక్ యూ. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్ వీఆర్ రియలీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అంత మంచి రెస్పాన్స్ థియేటర్లో కామెడీకి కానీ, నేను ఎప్పుడు కామెడీ సినిమా చేద్దామని అనుకుంటుంటే ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీకి అట్లా రెస్పాన్స్ రావటం, అది మా టీం అందరికీ కూడా చాలా సంతోషం వచ్చింది. అదేవిధంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, సూపర్బ్గా మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు థియేటర్లలో. మాకు వస్తున్న రెస్పాన్స్ ఫ్రమ్ అదర్ ఏరియాస్, ఆంధ్ర నుంచి, సీడర్ నుంచి, బెంగళూరు నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఐ హోప్ యూ ఆల్ మంచిగా వెళ్ళి మీ ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళి సాటర్డే సండే సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మాకు మీ ఫీడ్బ్యాక్ కానీ రివ్యూస్ కానీ మాకు కూడా చెప్పండి. అండ్ ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ ఫన్ ఇన్ ద థియేటర్స్. మంచి రోల్ నాకు దొరికింది, ఒక ఎనర్జెటిక్ రోల్. ఫస్ట్ టైం చాలా డిఫరెంట్గా వింతగా ఉన్న రోల్. అదేవిధంగా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. ఇమాన్యుయల్, కృష్ణ చైతన్య, యావర్, సత్యం రాజేష్ అన్న, వెన్నెల కిషోర్ అన్న, చాలామంది ఒక 10 to 15 సూపర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ మిస్టికల్ ఎలిమెంట్ ఒకటి, డివోషనల్ యాంగిల్, వినాయకుడి చుట్టూ ఒక డివోషనల్ యాంగిల్ కూడా ఉంది. అది కూడా ఎంజాయ్ చేస్తారు అందరూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై డైరెక్టర్. ఒక మంచి అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ ఒక 2.5 year జర్నీలో ఒక మంచి సినిమాని తీసి ఈరోజు అది రిలీజ్ అయినాక ఆయనకి ఎంత టెన్షన్ ఉంటుంది, ఎట్లా రివ్యూస్ వస్తున్నాయి, ఎట్లా ఫీడ్బ్యాక్ అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటాం మామూలుగా అయితే. అండ్ ఐ హోప్ యూఆర్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి అండ్ కీప్ స్ట్రైవింగ్ అండ్ పుషింగ్ హార్డర్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ వంశీ గారు, కేదార్ గారు. షూటింగ్ అప్పుడు కూడా మాకు కొన్నిసార్లు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైపు నుంచి నేను బేబీ చేస్తూ ఒక గడ్డం పెంచుకొని ఇట్లా జుట్టు పెంచుకునేసరికి గమ్ గమ్ అనేసి సినిమా డిలే అయింది. తర్వాత ఫిలిం యూనియన్ స్ట్రైక్స్, మేము ఈ సినిమా కోసమని పెద్ద సెట్ కట్టుకొని రెడీ ఇట్లా షూటింగ్కి వెళ్ళాలంటే పెద్ద తుఫాన్ వచ్చి సెట్ అంటే కొట్టుకుపోయింది. అప్పుడు కూడా ఏం అనకుండా చిన్న సెట్ చేయండి అబ్బా, డబ్బులు, మీరు చిన్న సినిమా అట్లా అనకుండా మంచిగా సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ మాకు, అది కూడా డెబ్యూ ప్రొడ్యూసర్స్ లాగా మాకు సపోర్ట్ చేసినారు. అండ్ ఏ ప్రొడ్యూసర్కైనా అది ఒక పొజిషనింగ్ అని ఉంటుంది కదా, సినిమాని తీసుకెళ్లే విధానం కానీ జనాలకి టెన్షన్ పడుతుండే. నేను బేబీ తర్వాత ఎట్లా తీసుకెళ్తారు, ఎక్స్పీరియన్స్ లేదు కదా అని. ఎంత బాగా తీసుకెళ్ళానంటే అంత ప్రమోషన్ చేసి మాకు, మేము ఏదైనా ఐడియా చెప్తే ఇమ్మీడియట్లీ మాకు హెల్ప్ చేసి ప్రమోషన్స్లో. అండ్ ఎక్కడ చూసినా చాలామంది నాకు ఫోన్ చేసి మీ సినిమా కనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అని చెప్తున్నారు. సో ఐ హోప్ ఇట్ పేస్ ఆఫ్ ఓవర్ ద వీకెండ్ వెరీ వెల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ థ్యాంక్ యూ అనురాగ్. అందరికీ నేను పరిచయం కాబట్టి నేను పెద్ద థ్యాంక్ యూ బయటకు చెప్పాను. సో ఎవ్రీవన్, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈరోజే రిలీజ్ అయింది. వీకెండ్ చూడాలనుకుంటే యూ హ్యావ్ అ అమేజింగ్ ఫిల్మ్ టు వాచ్. థ్యాంక్ యూ. అండ్ బేబీకి వచ్చిండు, బేబీకి వచ్చిండు, దీనికి ఎక్కడో అబ్రాడ్లో ఉన్నాను, రాలేదు.
నువ్వు ముందు నుంచే ప్లాన్ చేస్తున్నావు. దీంట్లో కూడా ఉందా? లేదా? అంటే ఒక సీన్ ఉంది, బాగా మంచి రియాక్షన్ వస్తుంది దానికి, సూపర్ రియాక్షన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ హాట్. టాటూ ఎవరి పేరు? ఉదే డైరెక్టర్నే అడగాలి. సక్సెస్ మీట్లో చెప్తామండి. సక్సెస్ మీట్లో చెప్తున్నాను డాడీ ఎవరిదని ఏం పేరు. ఇట్లా చదువుతున్నా మీడియా.